50 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాల ఇంకా పింఛన్ ఇస్తామన్నారు. అది కూడా ఇచ్చింది సగం, కొంతమందికి ఇచ్చి మళ్ళీ యాడ్ చేస్తున్నారు, మళ్ళీ ఆ జీవనం కొనసాగించాలి. 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి కుదించాలి. ఎందుకంటే డప్పు కళాకారులు అనేవాడు మద్యానికి బాగా అలవాటు పడతారు. డప్పు చంగా తగ్గించాలంటే ఒక కోట 3 అంకులు వేసుకుంటే డప్పు వాయించలేదు. ఆ విధంగా ఆరోగ్యం క్షీణించి అతి చిన్న వయసులోనే చనిపోతున్నారు. కాబట్టి దీని దృష్ట్యా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయోపరిమితిని తగ్గించి పెన్షన్ ఇవ్వాలని. అదేవిధంగా దళితులు అన్న వాళ్ళకి సాగు భూములు లేవు. గ్రామంలో ఒకరో ఇద్దరికి ఉంటే తప్ప మిగతా అందరికీ ఉన్నాయనేటువంటి పరిస్థితి లేవు. అందువల్ల వాళ్ళు సాగు చేసుకొని జీవనం సాగించడానికి వాళ్ళ కుటుంబం బతకాలంటే వ్యవసాయ భూమి అవసరం. ఒక్కొక్క డప్పు కళాకారుడికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రభుత్వమే కొనించి 2 ఎకరాల భూమిని డప్పు కళాకారులకు ఇవ్వాలని. డప్పు వాయించుకుంటూ కార్యాలకు పోయినప్పుడు వచ్చే దారిలో ఏదో ఒక ప్రమాదం జరిగి, ఏదో ఆపద జరిగి, ఏదైనా జగరాన్ని జరిగినప్పుడు ఆ కుటుంబం వీధిని పడిపోతుంది. కాబట్టి ప్రమాద బీమాని డప్పు కళాకారుడికి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, యాక్సిడెంట్గా జరిగితే 10 లక్షలు, సాధారణ మరణం జరిగితే 5 లక్షలు, అట్లా ప్రతి కళాకారుడికి ప్రమాద బీమాని ప్రభుత్వం అమలు చేయాలి. అదేవిధంగా ఇల్లు లేనటువంటి చాలామంది ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 2 సెంట్ల భూమి, ఇల్లు పక్కా ఇల్లు కట్టించి వాళ్ళకి గృహప్రవేశం చేసే విధంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఆ విధంగా 12 డిమాండ్లతో కూడినటువంటి మనం ఈ యొక్క వినతిపత్రాన్ని మన ఎంఆర్ఓ మన ఎంబీఓ గారికి అన్ని మండలాల్లో ఈ విధంగా సమావేశాలు జరిపి మహాసభలు జరిపి వాళ్ళకి మనం మన సమస్యను తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ పై అధికారులు తెలియజేస్తారు, కలెక్టర్కి, వాళ్ళకి కలెక్టరు గవర్నమెంట్కి తెలియజేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి డిమాండ్ మనం ఈరోజు తీసుకొస్తున్నాం. మనలో ఎక్కువగా ఏంటంటే ఐక్యత లేదు. ఎందుకంటే పొద్దునస్తాం, కష్టపడి పనిచేస్తాం, పొద్దుపోయాక ఎవరో కుటుంబాల్లో వాళ్ళ సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా డప్పు కళాకారులు అన్న వాళ్ళు ఐక్యంగా ఉంటే కానీ మన సమస్యల పరిష్కారం కావు. ఏ ప్రభుత్వం వచ్చినా కోట మందు బిర్యానీ పొట్టాలు ఆ రోజు తీసుకొని గుడ్డిగా ఓటేసేస్తున్నాం. ఈరోజు మన దేవరంపేటలో ఈ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మన దళితులు అనేవాళ్ళు ఒక మంచి గుడ్డు కట్టుకొని చెప్పులు వేసుకొని వీధుల్లో తిరుగుతూ ఒక మంచి అంతో ఎంతో ఉద్యోగాలు మన సలహాలు చేస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మన దళిత జాతికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని ఆయన అనేక రేతులు నిద్రాని లేకుండా సంవత్సరాల పొడుగు డిగ్రీలు చేతపట్టుకొని చదివి ఈరోజు రాజ్యాంగానికి చైర్మన్గా ఎన్నికయ్యి ఈరోజు మన భక్తుల్ని ఈ విధంగా వీధుల్లో మాట్లాడుకునే పరిస్థితి కూడా అప్పట్లో అయితే లేవు. దాన్ని పోతారంటే ముట్టికి తాటాకు కట్టి నోటికి ముంత కట్టే రోజుల్లో అసలు మనం మనుషులంగా కూడా జీవించేటువంటి వాడు కాదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు మహానుభావుని మొన్న కట్టెలు పెట్టి కాల్చారంట దేవరంపేట, ఎదురుపొక్క మండలం దేవరంపేట. అలాంటి పరిస్థితుల్లో మనోళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగరీత్యా బయట రాదు, చదువు లేని వాళ్ళు ఏమీ తెలియక ఇంట్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ తెలిసినప్పుడు వెంటనే మనం స్పందించి మనం నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి. కాబట్టి ఆ విధంగా మనం ఈ సంఘం ఆధ్వర్యంలో మనం సమస్యలు సాధించుకోవడం కోసం మీరందరూ కూడా ఈ మండలంలో ఎప్పుడైనా మన సంఘం పిలుపునిచ్చినప్పుడు మండల ఆఫీస్ కాడికి కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి కానీ లేదంటే ఇంకేమైనా మన కార్యక్రమాలు మీటింగ్లకు కానీ ఇట్లాంటప్పుడు వస్తే మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సులువుగా ఉంటుంది. కాబట్టి మన సంఘం ఆధ్వర్యంలో మనం పనిచేయాలి. ఆ 12 డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాన్ని మనం ఇప్పుడు ఎంపీడీఓ గారికి సమర్పిస్తాం. తర్వాత కలెక్టర్ గారిని అన్ని మండలాల నుంచి కలెక్టర్ గారిని కలవడం ఒక డేట్ చెప్తాము. ఆ డేట్ మీరందరూ కూడా రావాలి. అదేవిధంగా ఇక్కడ నూతనంగా కమిటీ ఎన్నుకున్నారు. ఈ కమిటీ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఎందుకంటే మండలం పెద్దది. ఈ మండలంలో ఒక్కొక్కరు 2-3 పంచాయతీలు బాధ్యత తీసుకొని మళ్ళీ ఒక డేటు అది డేటు ప్రకటన చేస్తారు. ఆ డేటుకి కావాల్సింటే మళ్ళీ అందరూ వచ్చే విధంగా అందరూ వచ్చి మళ్ళీ ఎంపీడీఓ కార్యాలయం కాడ మళ్ళీ మన నిరసన కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఈ సంఘాన్ని మీరంతా ముందుగా నూతన కమిటీ ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.